హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్నటువంటి వృద్ధులకు, ఒంటరి మహిళలకు రూ. 4,000, దివ్యాంగులకు రూ. 6,000 సంబంధించి దాంతోపాటు రేపు ఏ జిల్లాలో డబ్బులనేది పెన్షన్ డబ్బులు విడుదల చేస్తారు. పూర్తి స్థాయిలో కొత్త పెన్షన్లు అనేది ఈ నెలలో అయితే మార్పులైతే ఉండబోతుందట. సో, ఎవరెవరికి మార్పులు, ఈళ్ళ పెన్షన్లు కూడా కట్ చేయబోతున్నారు. కొన్ని రూల్స్ ప్రకారం ఇవి తప్పనిసరిగా మనం అయితే అందించాల్సి అయితే ఉంటుందట. అవేంటి అనేది వీడియోలో తెలుసుకుందాం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ చేసే ఛాన్స్ ఉంది, కొత్త పెన్షన్ల డబ్బులు అనేది మనకు అకౌంట్‌లో పడతాయి, మన చేతికి అందిస్తారు. సో, ఇందుకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మరోసారి గనుక ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం తెలంగాణ రాష్ట్రంలో సోమవారం ఈరోజు ఎంతమందికి జమ అవుతుంది, రేపు మంగళవారం ఎంతమందికి డబ్బులు అనేది జమ అవుతుంది అనేది వీడియోలో తెలుసుకుందామండి. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకేలకు ప్రభుత్వం మేము ఏర్పడితే మాత్రం వృద్ధులకు అందరికీ ఇప్పుడు ఇచ్చే పైసల కంటే ఎక్కువ పైసలు ఇస్తామని చెప్పడం, సీఎం రేవంత్ రెడ్డి కూడా స్వయంగా చెప్పడం, అత్తకు దాదాపు రూ. 4,000 వస్తే కోడలికి రూ. 2,500 వస్తాయని చెప్పేసి గతంలో ఎన్నికల్లో చెప్పారు. సో, సంవత్సరం అయినా కూడా ఒక్కసారి కూడా ఆసరా చేయూత పెన్షన్ అనేది అందించలేదు. దీనిపైన తీవ్ర ఆందోళనలో ఉన్నారు ఆసరా పెన్షన్ లబ్ధిదారులు. సో, మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి దివ్యాంగులకు మాత్రం రూ. 6,000 చేసి వారి నవంబర్లో అయితే పెన్షన్లు అయితే రిలీజ్ చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రతి నెల కూడా ఏ నెల పెన్షన్ ఆ నెల అందించడం లేదండి. మనకు నవంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు అక్టోబర్ నెల నవంబర్లోకి వచ్చాయి. ఇప్పుడు డిసెంబర్ మంత్ వచ్చింది కాబట్టి డిసెంబర్ సంబంధించి నవంబర్ నెల పెన్షన్లే నడుస్తుందన్నమాట. తెలంగాణలో పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇప్పటివరకు దాదాపు 10 నుంచి 15 జిల్లాలకు రిలీజ్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి మరొక 2 జిల్లాలకు రిలీజ్ చేయడం జరిగింది. సో, మిగతా జిల్లాలకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుందని చూద్దాం. సో, ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే నారాయణపేట, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకైతే పెన్షన్ డబ్బులు అనేది, దాంతోపాటు హైదరాబాద్, అదేవిధంగా జనగాం, మరికొన్ని జిల్లాలకు సంబంధించి ఈరోజు రేపు అప్డేట్ అయిన వెంటనే మీ అకౌంట్లో అయితే డబ్బులు అనేది క్రెడిట్ అవుతుందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎంత పెన్షన్ అందిస్తున్నారంటే రూ. 2,016, అదేవిధంగా రూ. 4,016 అయితే అందిస్తున్నారు. కొంతమంది చెప్తున్నారు పెన్షన్ అనేది దాదాపు 50% కొన్ని జిల్లాల్లో పెన్షన్ కంప్లీట్ అయింది, కొన్ని జిల్లాలో ఇంకా పెన్షన్ రావడం లేదంటున్నారు. రూ. 4 చిల్లర తీసుకుపోయినట్లయితే పోస్ట్ ఆఫీస్లో మనకు రూ. 2,020. కొంతమంది పెన్షన్లు అసలు చిల్లర డబ్బులు ఇవ్వడం లేదంటున్నారు. ఎవరైనా ఇలా చేసినట్లయితే తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లయితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. సో, మరో శుభవార్త ఏంటంటే కొత్త పెన్షన్ల పెంపు అయితే ఉండబోతుందండి. దాదాపు డిసెంబర్ 7 తారీఖు అంటే 4 నుంచి 5 రోజుల్లో పెన్షన్ల పెంపు అయితే ఉండబోతుంది. లిస్ట్ అనేది రిలీజ్ చేయబోతున్నారట. దాని తర్వాతనే పూర్తి స్థాయిలో మనకు జనవరిలో పెన్షన్లకు సంబంధించి దాదాపు ప్రతి నెల 44 లక్షల మంది ఉన్నారు వివిధ కేటగిరీకి సంబంధించి. సో, బడ్జెట్ ఎంత అవుతుంది, ఎవరు అర్హులు, గతంలోనే కొంతమందికి నోటీసులు అయితే రావడం, ఇలా డబుల్ పెన్షన్ పొందుతున్నవారు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకునేవారు, ఫేక్స్ సర్టిఫికేట్లు అంటే వికలాంగులకు సంబంధించి ఈ రకంగా పొందినవారు ఉన్నారట. సో, ఆ డీటెయిల్స్ అనేది కలెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు బీసీ కులగణన ద్వారా దాంతోపాటు గతంలో డేటా ప్రకారం అయితే కొన్ని పెన్షన్లు అయితే తీసేయబోతున్నారట. సో, మొత్తం మీద ఈ నెల పెన్షన్లో ఒకవేళ లేట్ అయినా కూడా మీకు పెన్షన్లు అనేది కట్ చేయరండి. ఎందుకంటే చెప్పి మరి ఎందుకు కట్ చేస్తున్నారనేది చెప్తారు కాబట్టి ఎవరు కూడా కంగారు పడిన అవసరం లేదు. సో, మొత్తం మీద అయితే పెన్షన్లు, కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా మరొక అప్డేట్ రావడం జరిగింది. ఇప్పటివరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ ఇటు సర్వే జరిగింది. దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాత కూడా అప్లికేషన్ చేసుకున్నారు. బీసీ కులగణనలో కొంతమంది చెప్తున్నారు. ఇవన్నిటిని ఒక డేటా ప్రకారం అయితే అనాలసిస్ చేసి జిల్లా, గ్రామ, వార్డు సచివాలయం మాదిరిగా పూర్తి స్థాయిలో కూడా ఎవరెవరు అర్హులు ఏంటనేది ఒక నివేదిక రెడీ చేయాలని మంత్రి సీతక్క అధికారులు వెల్లడించడం జరిగింది. అందుకు అనుగుణంగా కూడా ఆల్రెడీ ఫైల్ అయితే సిద్ధం చేశారట. సీఎం ఓకే చెప్తే ఈ ఫైలుకు సంబంధించి మనకు కొత్త పెన్షన్లతో పాటు పాత పెన్షన్ల పెంపి 2 కూడా ఒకసారి అయితే పెంచబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చూడాలి, సాధ్యమైనంత వరకు ప్రభుత్వం పాత పెన్షన్ల వైపే పెంపు అయితే స్టార్టింగ్ అయితే ఉండబోతుంది. అది కూడా మనకు జనవరిలో అయితే ఇవ్వాలని ముందుకొస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. 2, 3 నెలల పెన్షన్లు చాలామందికి రావట్లేదు అంటున్నారు. అవి ఎందుకు రాలేదండి, ఈ నెలనే ఇస్తారంటే ఈ నెల ఇవ్వడం అయితే లేదు. చూడాలి మరి. ఇదైతే డిసెంబర్ 20 తారీఖు, 24 తారీఖు క్రిస్మస్ ఉంది కాబట్టి ఆ రోజు అనేది పెన్షన్లు అనేది పెంపు, దాంతోపాటు కొన్ని ప్రకటనలు అయితే ఉండబోతుందట. ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి కొన్ని గైడ్లైన్స్ అనేది ఇప్పటికే
ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు అంటే మహిళలకు సంబంధించి ఇంత గజాల వరకు ఉండాలి. దాంతో పాటు అండ్ పేదల్లో నిరుపేదలు రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ అని చెప్పారు. ఒక ఆధార్ కార్డ్ ఉన్నా సరిపోతుందని చెప్పారు కాబట్టి కొన్ని గైడ్‌లైన్స్ అనేవి రిలీజ్ చేసి ప్రాంప్ట్‌గా ఎవ్వరికి కూడా అవినీతి తావు లేకుండా అందరికి ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుంది. ఇందులో ఒక యాప్ అయితే తీసుకొచ్చి ఏదైతే ఇందుకు సంబంధించి కూడా ప్రభుత్వం అయితే ఈ నెల మొత్తం సర్వే అయితే నిర్వహించబోతున్నారట. మనకు జనవరిలో ఇల్లు అయితే ముహూర్తం ప్రారంభం కాబోతున్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగింది.